రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పాలన ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మనం ఎంత అయితే సంపాదించుకున్నామో, ఎంత అయితే అభివృద్ధి పొందినామో, ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉండేనో ఇప్పుడు అదే పరిస్థితి తెచ్చిండు. అలాని కానీ ఆ హామీలు ఇచ్చి ఫ్రీ కరెంట్ బిల్ అన్నాడు. కరెంట్ బిల్ ఎవరికి ఇస్తున్నాడు? 200 అన్నాడు. అప్పుడు 4 రూపాయలు ఉన్న యూనిట్ని ఇప్పుడు 10 రూపాయలు చేసిండు. ఆయన ఫ్రీ ఇచ్చి ఏం లాభం? ఎవరికి వస్తుంది ఆ కరెంట్ బిల్లు? మాకైతే రావట్లేదు. మినిమం 200 అన్నాడు. 200 దాటితే ఎంత బిల్ వస్తుంది? అదేమి ఫ్రీ హామీలు ఎవరు ఇవ్వమన్నారు? ఫ్రీ హామీలు ఇస్తున్నావు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నావు. ఆ అప్పులను మళ్ళీ మన మీదనే రుద్దుతున్నావు. నువ్వేం ఫ్రీ నీ ఇంట్లోకి వెళ్ళి అయితే ఏం పెడతలేవు కదా. మహిళలకు 2500 ఇస్తున్నావు, ఏడిచ్చినావు. 2000 పింఛన్ని 4000 చేస్తున్నావు, చేసినావా? ఇంకా 2 నెలల నుంచి పింఛన్స్ ఇస్తలేవు. నువ్వు వచ్చే వాళ్ళకు కూడా ఆపేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం సంపాదిస్తున్నావు? నువ్వు నీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని నీ ఇంట్లో దాచిపెట్టుకోవడానికే సరిపోతుంది. అవును, డబ్బులే లేవు. లంక బిందెలు ఉన్నాయని వచ్చింది కదా. లంక బిందెలు కేసీఆర్ దాచిపెట్టుకుంది కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కడ ఉంటాయి? లంక బిందెల కోసం వచ్చినోడు రాష్ట్రాన్ని ఏమో అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి చేయాలనుకున్నోడు లంక బిందెల గురించి ఆలోచించాడు. కేసీఆర్ లంక బిందెల కోసం ఆలోచించలేడు కదా. అందుకనే ఇంతగానో అభివృద్ధి చేసింది. నువ్వు దొంగలాగా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవు. నువ్వు ఎప్పుడు దొంగతనాలు చేయడం గురించి, ఆదాయాన్ని ఎట్లా సంపాదించుకుందాం, ఏడు దాచి పెడదాం అనేదే ఉంటది. ఉస్మానియా భూములని అన్నిటినీ నరికి పడేసినావు. ఏం చేస్తున్నావు? ఏం అభివృద్ధి చేస్తున్నావు? ఏది చేతనైతలేదు నీకు. ఎక్కడ పోయినా మా కేటీఆర్ కి ప్రతిపక్షంలో ఉన్న మాకు విదేశాల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. నీకు ఏ దేశం నుంచి వచ్చింది? ఏడ పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ కంట్రీలో పోయినా నీకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. చిన్నపిల్లలు మాట్లాడతారు స్పష్టమైన ఇంగ్లీష్, నీకు అది కూడా రావట్లేదు కదా. ఏం చేస్తున్నావు? నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నీచంగా ఉండే మినిస్టర్వి. నీకు అసలు పాలించడమే రావట్లేదు. నీ పాలన కంటే మా కేసీఆర్ పాలన చాలా బెటర్ ఉండే. మాకు అప్పుడు 24 hours కరెంట్ ఉంటుండే. ఇప్పుడు కరెంటే ఉండట్లేదు. కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ రావట్లేదు. నువ్వు ఫ్రీ బస్ అన్నావు. ఎందుకు పెట్టినావు ఫ్రీ బస్? ఎవరు అడిగిండు ఫ్రీ బస్? నేను ఫ్రీ బస్ ఎవరికి పెట్టాలి? జాబ్ చేసుకునే వాళ్ళకో, స్టూడెంట్స్ వాళ్ళకో పెట్టాలి. నువ్వు అందరికి పెట్టినావు. అందరికి పెట్టి ఏం చేస్తున్నావు? ఆర్టీసీ ఇప్పుడు ఎంత నష్టపోతుంది? లాభాలు ఉన్న ఆర్టీసీని కూడా నువ్వు నష్టాలకి చేసినావు. ఫ్రీ బస్ అవసరమే లేదు. కాలేజీ వాళ్ళకి స్కూటీలు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇవ్వవు. డబల్ బెడ్రూమ్లు అన్నావు. డబల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నావు, కానీ లేని వాళ్ళకి ఎవరికి ఇస్తున్నావు? 4-5 బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నావు. వాళ్ళకి అవసరమా బిల్డింగ్స్? డబల్ బెడ్రూమ్స్ ఎవరికి ఇవ్వాలి? నిరుపేద ప్రజలకు ఇవ్వాలి. ఏమి లేని వాళ్ళకి ఇవ్వాలి. ఉన్న వాళ్ళకి ఇచ్చి ఏం లాభం? నువ్వు ఎంక్వైరీ అంటున్నావు. దాని మీద కూడా డబల్ బెడ్రూమ్స్ కూడా ఎవరు కట్టిరు? కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్స్ ని నీ అకౌంట్లో వేసుకుంటున్నావు. నీ అకౌంట్లో వేసుకోవడం కరెక్ట్ కాదు కదా. నువ్వు సొంతంగా కట్టి నువ్వు వంచినప్పుడు అది నీ అకౌంట్లోకి వేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో సంపాదించిన దాన్ని నేను నా అకౌంట్లోకి వేస్తా అంటే అది నా గొప్పతనం కాదు కదా. మనం చేసింది మన ఖాతాలో వేసుకోవాలి. వాడెవడో చేసిపోయిండు నేను చేసుకుంటా అంటే కాదు కదా.